నువ్వు జ్ఞానం కలిగిన ఇల్లాలు అయితే, నీ భర్త మంచోడు కాకపోయినా చెడ్డోడైనా లోకం చెప్పుకోవడం వల్ల లాభం లేదు. ప్రభువుతో చెప్పినట్లయితే ఆ చెడ్డవాడిని మంచివాడిగా మార్చగలిగిన శక్తి దేవునికి ఉంది. అలాగే సహోదరులు, నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ బాధ ఏమిటో, నీ గుండెల్లో ఉన్న గాయం ఏమిటో దానిని మాన్పగలిగిన దేవునికే నువ్వు చెప్పుకోవాలి. కానీ పరాయి వారికో పుట్టింటి వారికో నీ భార్యను గురించి చెడుగా చెప్పటం వల్ల రేపటి దినాన నీ భార్యలో మార్పు వస్తుంది, నీ కుటుంబం కట్టబడుతుంది. కానీ నీ భార్య గురించి నువ్వు చెడుగా చెప్పావు కదా, ఆ చెడు వార్త ఏదైతే ఉందో అది నిద్రపోను. రేపొద్దున మీరు చిలకా గోరింకలుగా ఉన్నప్పటికీ కూడా విన్న వాళ్ళ చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఎంత నటిస్తున్నారో, అదంతా గతం. నువ్వు చేసిన ప్రార్థన వల్ల నీ భార్యలో మార్పు వచ్చింది, నీ భర్తలో మార్పు వచ్చింది, కుటుంబం కట్టబడింది. కానీ గతంలో నువ్వు చెప్పినటువంటి వార్తలు ఏమైతే ఉన్నాయో నీ భర్త గురించి కావచ్చు, నీ భార్య గురించి కావచ్చు, చెప్పిన వార్తలన్నీ కూడా బయట చలమని అవుతూ ఉంటాయి.